హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? దానికంటే ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇది మనకి 78th స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం కదా. సో మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నా. నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళా సో ఇంతకీ ఇండిపెండెన్స్ డేకి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఇంతలా రెడీ అయ్యా అని అనుకుంటున్నారా? ఇండిపెండెన్స్ డే అనగానే 3 రంగుల జెండా, త్రివర్ణ పతాకం కదా. సో అందుకని నేను కూడా అదే డ్రెస్ కోడ్ అయితే వేసుకున్నాను అనమాట. ఎంత బాగుంది కదా డ్రెస్ అయితే, నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు మోస్ట్ గుర్తొచ్చేది ఏంటి అని అంటే స్కూల్ డేస్ అనమాట. బికాజ్ ఆ స్కూల్ డేస్లో ప్రతి దాంట్లోని నేను స్కూల్ డేస్లో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. బికాజ్ ఎందుకు అంటే ప్రతిదీ నేనే క్లాస్ ఫస్ట్ అనమాట. సో అంటే మనం ఏంటి గొప్ప చెప్పుకుంటున్నారు అనుకోవచ్చేమో. కోర్స్ నేను అంత బాగా చదివేదాన్ని కాబట్టి నేను ఎప్పుడు కూడా అంతే గ్రేట్గానే చెప్పుకుంటున్నాను అనమాట. ప్రతి దాంట్లోనే పార్టిసిపేట్ చేసేదాన్ని. సింగింగ్ మాకు అసలు ఎస్పెషల్లీ ఆగస్టు 15 అనగానే గుర్తుకొచ్చేది ఏంటి తెలుసా? పాటలు. ఎంత మంచిగా పాటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళమే అని అంటే అసలు సూపర్ అనమాట. ప్రతి దాంట్లోని పాటలు పాడటానికి ఉండేవాళ్ళమే స్కూల్ స్టేజ్లో. సో అది అనమాట. బట్ ఇప్పుడు ఎక్కడ పాటలు అవి ఏమీ నాకు అంతా అనిపించటం లేదు అసలు. సో మేమైతే ఎలాంటి పాటలు పాడేవాళ్ళము. నేను గేమ్స్ కొంచెం తక్కువగానే పార్టిసిపేట్ చేసేదాన్ని. బట్ పాటలు ఇంకా నెక్స్ట్ కబడ్డీ అయితే సూపర్గా ఆడేదాన్ని అనమాట. నాకు కబడ్డీ చాలా ఇష్టం. స్కూల్ గేమ్స్లో కబడ్డీ బాగా ఆడేదాన్ని. నేను ఉన్నాను అంటే పక్కాగా ఆ టీం విన్ అయ్యేదనమాట. అంత బాగా ఆడేదాన్ని. మరి మీరు స్కూల్ దాంట్లో ఆగస్ట్ 15కి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? ఏమైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవారా ఏంటి? మీరే గేమ్స్లో మంచిగా ఆడేవాళ్ళు అవన్నీ కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నా అని అంటే చెప్తాను. వీడియో అయితే చూడండి, ఓకేనా? మేమైతే స్కూల్లో చెప్పాను కదా మంచి మంచి పాటలు పాడేవాళ్ళము అని చెప్పి. ఆ పాటలు నాకు కొంచెం గుర్తున్నాయి. అవి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మరి షేర్ చేసుకున్నా చెప్తా. ఏంటి తెలుసా ఆ సాంగ్స్? రింగు రింగున సాగిపోయే రంగు రంగుల జెండా, ఓ రంగు రంగుల జెండా, జాతీయ జెండరా ఉండరా, జాతీయ జెండరా రండి ఓ బలెల్లరా, జెండా ఎగురవేతం మన జెండా ఎగురవేతం. ఇదొక పాట. ఇంకొక పాట అయితే ఇది మాకు ఒక సార్ రాశారనమాట. ఆ సార్ ఇప్పుడు చనిపోయారు. బట్ ఎక్కడున్న ఆయన ఆత్మశాంతి చేకూరాలి. ఎంత మంచిగా రాశారు అని అంటే ఏంటి ఆ పాట అనుకుంటున్నారా? ఆగస్టు 15 వచ్చింది, మనకెంతో వేడుక తెచ్చింది. ఆగస్టు 15 వచ్చింది, మనకెంతో వేడుక తెచ్చింది. ఇలా నాకు చిన్నవిగానే గుర్తున్నాయన్నమాట. ఎక్కువగా ఏమీ గుర్తులేవు. సో ఎప్పుడో చిన్నప్పుడు కదండి, సో ఇవైనా గుర్తున్నాయిలే అని అనిపించింది అనమాట. ఇంకా పాటలు ఇంకా మంచి పాటలు ఉన్నాయి కదా. తేనెల తేటల మాటలతో మన హంసమా తనే కొలిచెదమా, భావం భాగ్యం చేరుకొని వనయా చేయుదమా. కొన్ని ఏవో లిరిక్స్ నాకు అంత గుర్తులేవు. సో అది అనమాట. ఇంకా చాలా చాలా పాటలు పాడేవాళ్ళము. ప్రతి దాంట్లో విన్ అయ్యేదాన్ని. సో ఇలా అనమాట. నాకు ఈ ఆగస్ట్ 15 ఈ డ్రెస్ వేసుకుంటే నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. అబ్బా మళ్ళీ స్కూల్ డేస్కి వెళ్ళిపోతే ఎంత బాగున్నావు కదా అనిపించింది. ఎందుకు ఈ లైఫ్ అసలు మ్యారేజ్ లైఫ్ ఇవంతా కూడా అసలు మనకి మోస్ట్ మెమరబుల్ డేస్ ఉండేవి అంటే ఓన్లీ స్కూల్ డేసే.
కదా, మీరేమంటారు? స్కూల్ డేస్ అంటారా, కాలేజ్ డేస్ అంటారా? నేనైతే పక్కాగా స్కూల్ డేసే అంటాను అనమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇంతకీ మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం అయితే మా అబ్బాయి స్కూల్ తరపు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది కూడా బీచ్ రోడ్లో అనమాట, నోవాటెల్ ఆపోజిట్లో ఉంది కదా, అక్కడ పార్టిసిపేట్ చేశారు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, బికాజ్ లెంత్ ఎక్కువైపోయినా మీరు చూడకపోతే మళ్ళీ వేస్ట్ కదా. సో అందుకని చెప్పేసి అనమాట. ఇక్కడైతే నేను వెళ్ళేది బీచ్ వరకు వెళ్ళే జర్నీనే తీసాను అనమాట. అక్కడి నుంచి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డెఫినెట్లీ మీకు వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలానే నా డ్రెస్ ఎలా ఉందా ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇది అనమాట 3 రంగుల జెండా, తర్వాత ముత్యాల వైట్ స్టోన్స్, చక్కగా స్టడ్స్ పెట్టుకొని మొత్తం అయితే ఒక లుక్ని అయితే వచ్చేసింది అనమాట. ఇండిపెండెన్స్ డే లుక్ అయితే వచ్చేసింది. సో అది అనమాట. కానీ ఒక్క ఫ్లాగే ఎక్కడ దొరకలేదు అసలు. తీసుకుందాం అనుకున్నా, బట్ అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా నేనేమీ ఫ్లాగ్ అయితే పెట్టుకోలేదనమాట. అఫ్కోర్స్ మన ఫ్లాగ్ పెట్టుకుంటేనే దేశభక్తి అని కాదు కదా, మన నరాల్లోనే జీర్ణించకపోతుంది అనమాట, బికాజ్ మనం ఇండియన్స్ కాబట్టి. సో నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నేను పాడిన పాటలు ఎవరికైనా తెలిసిన పాటలు ఉన్నాయా అందులో? తెలిస్తే మాత్రం డెఫినెట్లీ మాకు ఈ పాట తెలుసు అని కమెంట్ అయితే చేయండి. ఇంతకీ పాటలు ఎలా పాడానో అనేది కూడా కమెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఇది అనమాట ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా వీడియోస్ రావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు, కొంచెం బిజీ, హెల్త్ ఇష్యూస్ వీటన్నిటి వల్ల. అందువల్ల చాలామంది వీడియోస్ పెట్టడం లేదా అని అడుగుతున్నారు. లేదు, నేను వీడియోస్ పెడుతున్నా, బట్ మీకు నోటిఫికేషన్ రావట్లేదు. ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి ఇస్మార్ట్ తుర్కా అనే ఛానల్ని సెర్చ్ చేసి చూస్తే మళ్ళీ మీకు వీడియోస్ రావటం అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో అందుకే ఇది అయితే చెప్పాలి అనుకున్నాను మీకు. సో అదే అనమాట. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు బీచ్కి వచ్చారా, ఈ సెలబ్రేషన్స్ ఎవరైనా చూసారా? చూస్తే కనుక డెఫినెట్లీ కమెంట్ అయితే చేసేయండి, ఓకేనా? సో అలా అనమాట. మొత్తానికి మా ఇండిపెండెన్స్ డే అంటే 78th ఇండిపెండెన్స్ డేని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు అది కూడా చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇది వీడియో కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే చేసేయండి, ఇంకా అలానే షేర్ కూడా చేయండి. సో అది అనమాట. ఇంతకీ ఏంటి అని అంటే మొత్తానికి ఫస్ట్ ఆగస్ట్ 15 అనగానే వైట్ డ్రెస్సు, పువ్వులు పట్టుకొని, అన్ని పువ్వులు, మొత్తం ఊళ్ళో ఉన్న పువ్వులన్నీ మేమే తెంపేసుకునే వాళ్ళం అనమాట. ఊళ్ళో ఉన్న పువ్వులన్నీ తంపేసి వాటిని చింపేసి అలాగే స్కూల్కి పట్టుకొని వెళ్ళే వాళ్ళము. అక్కడ ఎవరు ఎక్కువ పువ్వులు తీసుకొచ్చారు, ఏ టైప్ ఆఫ్ పువ్వులు తీసుకొచ్చారు, వాటన్నిటితో అక్కడ ఫ్లాగ్, దీనికి వెల్కమ్ అవి రాయటాలు అసలు మామూలుగా ఉండేది కాదు. బట్ ఇప్పుడు పిల్లలు అసలు ఎవ్వరు కూడా అంత నామకే వాస్తే ఏదో అసలు స్కూల్కే వెళ్ళటం లేదేమో నాకు అనిపిస్తుంది. బట్ అప్పుడైతే మేము ఎప్పుడు వస్తుందా, ఆగస్ట్ 15 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సో అంత బాగుండేది. సో బట్ ఇప్పుడు అసలు పిల్లల్లో నాకు అంత ఏం కనపడటం లేదు. సో అంటే ఇప్పుడు ఎక్కువగా పిల్లలు చదువుల వెనకాతల పరుగులు పెట్టి ఈ డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఎందుకులే, టైం వేస్ట్ అని స్కూల్స్ కూడా అలానే ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూల్స్, అన్ని స్కూల్స్ నేను చెప్పను, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అసలు సెలబ్రేషన్సే చేయట్లేదు. అంటే ఏదో చేస్తారు నామకే వాస్తే అనేటట్టు చేసి అయిపోయిందనమాట. అందువల్ల కానీ పిల్లల్లో ముందు నుంచే కాంపిటీషన్స్ పెట్టి పిల్లలకి ఆ రోజు స్కూల్కి కంపల్సరీ వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ రప్పించాలి అనేది నేను అనుకుంటా. ఎందుకంటే మేము ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళం, సింగింగ్ కాంపిటీషన్స్ అని అన్నిట్లో ఉండేవాళ్ళం అనమాట. ఇంకా ఆగస్ట్ 15 వస్తుందంటే ఇంక ప్రైజెస్ అన్నీ మావే.